మీరు మాతో మాట్లాడి మీ నాన్న మేము తెలుసు నువ్వు మాట్లాడి దేవుడు కనుక స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామం వినగల చెవి గ్రహించు మనసు అంగీకరించు ఆత్మను అనుగ్రహించు యేసు నామములో అడిగి పొంది ఉన్నాను తండ్రి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలోకి వెళ్తామండి. ఒక విచిత్రమైన విషయము అపోస్తల కార్యాలు మనకి బైబిల్ అంటేనే ఒక విచిత్రమైన విషయం. విచిత్రాలు పుట్టాలన్నారు ఆయన కనుక ఆ బండాగారు అందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది మన జీవితం సరిపోతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరూ ఒకసారి వందనాలు చెప్పండి. ప్రైజ్ లార్డ్. అందరూ వందనాలు. ప్రైజ్ లార్డ్. ఈ అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 18-19 వచనాలు చదువుకుంటాం. అందరూ తీయండి. అపోస్తల కార్యాలు 12వ అధ్యాయం 18-19 వచనాలు చదవండి. ఎవరైనా గట్టిగా. తెల్లవారగానే పేతురు ఏమైపోయాడో అని సైనికులలో కలిగిన గలిబిలి ఇంత కాదు. ఏ రోజు పేతురు కోసం ఎదిగినప్పుడు అతడు కనబడలేనందున కావలి వారిని విమర్శించి వారికి చంపాలని శిక్ష వేశాడు. ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఇతను కూడా ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎవరిని బట్టి ఎందుకోసం పోలీస్ డిపార్ట్మెంట్ రక్షణ వ్యవస్థ అంతా డిస్టర్బ్ అయ్యిందంట ఆ రోజుల్లో, అపోస్తలుల రోజుల్లో. ఎలా ఎందుకు అలా జరిగింది దాన్ని ఒక రోజు ఒకసారి మనం ధ్యానిస్తే మనం కూడా ఆ రోజుల్లో అంటే ఒక శక్తివంతమైన వారిగా మారుతాం. వాళ్ళకి అర్థమైందా? ఒక శక్తివంతమైన వారిగా మారుతాం. అప్పుడు నీ తీర్మానాలు ఎలా ఉంటాయి? సాంఘిక తీర్మానం నీకు కలిగినది కొంచెమే అయినా బహుమంది భక్తిహీనులకు కలిగిన ధన సమృద్ధి కంటే శ్రేష్టమైనటువంటిది నువ్వు సంపాదించి కలిగి ఉంటావంట. అప్పుడు అంటావు 100 మందికి పట్లేద్దామని పాస్టర్ గారు నేను మిమ్మల్ని పిల్లలు మీరు అనిపిస్తాడు. ఎందుకు 100 మందికి పట్లేద్దామంటే ఒక 500 మందికి భోజనాలు పెడతామండి. అజాత విద్యార్థులు రెడీ నేర్పించి ఫోన్ చేయక్కర్లా. అప్పుడు ఇప్పుడు పరిస్థితి రానున్న రోజుల్లో దేవుడు తన కృపలో నేను నిలబెట్టినప్పుడు ఊర్లో 1000 మందికి భోజనాలు పెడతామండి. రెడీ. 100 మందికి పట్లేద్దామా? రెడీ. దేవుడిని నన్ను చేయబోతున్నాడు. అర్థమైతే రెండు చేతులు కట్టుకుని కూర్చో అంతే. సరే ఎందుకు కలిగి ఆ రోజుల్లో యూదులు లేకుండా చెయ్యాలి అనే ఉద్దేశం రోమీలకు ఉంది. ఏదో ఒక రకంగా యూదుల్ని లేకుండా చేయాలని రోమా ప్రభుత్వం చూస్తున్న తరుణంలో క్రైస్తవ్యము అనబడినటువంటిది లేదా క్రీస్తునందు విశ్వాసము కలిగినటువంటి వారు సంచరిస్తూ అనేకమైన అద్భుతాలు చేస్తున్నారు. అనేక మంది ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో ఆయన వైపు తిరిగిపోతూ ఉన్నారు, ప్రభు వైపు తిరుగుతూ ఉన్నారు. వీళ్ళు ఎలా ఆపాలి అని ఒక ఉద్దేశంతో రోమా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఇందులో ఇప్పుడు ఏమంటే ఒక వర్గము క్రైస్తవులు గాను ఒక వర్గం యూదులు గాను మారిపోయారు. ఇప్పుడు ఈ క్రైస్తవులు అనుకోండి క్రీస్తుని అనుసరిస్తున్నటువంటి వీరిని చంపాలి అని యూదులు పట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు యూదులని క్రైస్తవుని కూడా చంపాలని రోమా ప్రభుత్వం పట్టుకొని కూర్చుంది. అమ్మా
నిద్రపోకూడదు. దేవుని సంగతి కదా, నిద్రకి వెనక్కి పడుతుంది కాయపోతుంది. దేవుని స్తోత్రం. ఈ 12వ అధ్యాయం మొదటి వచనంలో యాకోబు అనబడిన వారిని జలచ్ఛేదనం చేసి చంపేశారు. ఇప్పుడు ఇది యూదులకు నచ్చింది బాగా. అబ్బా, రోమా ప్రభుత్వానికి కూడా బాగా నచ్చింది. ఏం చేయటం? ఒక అపోస్తలుని చంపేశాం, పేతురు గారిని కూడా పట్టుకున్నారు. గలిబిలికి కారణం పేతురు గారిని కూడా పట్టుకొని సభలో పడేశారు. 16 మంది కాపలాదారులు, బలమైన సెక్యూరిటీ, రక్షణ వ్యవస్థ, ఇదంతా ఉంది. సడన్ గా నెక్స్ట్ రోజు అంటే తర్వాత రోజున పేతురుకి శిక్ష పడుతుంది అనే టైంలో పేతురు లేట్ జైలు ఓపెన్ చేస్తే ఆ రాత్రి ఏమైందంటే ఎవరికి తెలియదు. పేతురు లేడు, ఏమయ్యాడో తెలియదు. మరి ఆ రోజు డ్యూటీ చేస్తున్నాడు ఎవరెవరా? ఎస్ఐ, సిఐ, హెడ్ కానిస్టేబుల్, లాస్ట్ కానిస్టేబుల్, మొత్తం కానిస్టేబుల్ దుకాణంతా వాళ్ళందరినీ ఏం చేస్తుంది? వీళ్ళందరికీ మరణ శిక్ష. అంటే మరి రక్షణ వ్యవస్థకి కూడా మరణ శిక్ష విధించబడింది. అంటే అప్పటికి అక్కడ ఏ రోజుగా పనిచేస్తున్నటువంటి ఆయన కూడా ట్రాన్స్ఫర్ పెట్టేశారంటే ఆ పేతురు గారు మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ ఆ దృష్టిలో గుర్తుపెట్టండి. అంత భయంకరమైనటువంటి వ్యక్తిగా ఆ దృష్టిలో ఉన్నారు. కానీ క్యాండిడేట్ ఏమైనట్టు? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఫస్ట్ దీనికి కారణం ఏంటంటే అపోస్తలుని ఒకరిని చంపారు, రెండవది పేతురుని బంధించారు. పేతురు బంధించబడ్డాడు, సేవకుడు బంధించబడ్డాడు. ఎక్కడైతే దైవజనులు పట్టబడతాడో, ఎక్కడైతే దైవజనులు శిక్షించబడతాడో, సంఘం హింసించబడుతుందో అక్కడ గలిబిలి ప్రారంభమవుతుంది. ఆ ప్రాంతంలో మళ్ళీ ఆ గలిబిలి నువ్వే సదాచాలి. నీ ప్రాంతంలో నీ సంఘం మీదకో, నీ మీదకో, నీ సేవకుడి మీదకో ఏదో ఒక రకంగా కనుక డిస్టర్బెన్స్ వస్తే అది విపరీతమైనటువంటి డిస్టర్బెన్స్ అవుతుంది గ్రామంలో. మళ్ళా అదొక ఉప్పిల్లా మారిపోద్ది. ఆ ఎఫెక్ట్ పంటల మీదైనా పడవచ్చు, లేదా గ్రామానికి లేనిపోని జబ్బులు వచ్చేసేసి ఏదైనా జరగచ్చు. కానీ మళ్ళీ దాని గురించి బాధ్యత పడవలసింది ఎవరు? ఎవరైనా చూడండి, ఇక్కడ రాయబడినటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే సంఘము ఎన్నో వచ్చింది కదండి. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు ఆసక్తితో కాదండి. అంటే మీకు అర్థమైంది చెప్పండి. అత్యాసక్తి అంటే బలాటం. ఎలాగైనా ఆసక్తి కంటే అత్యాసక్తితో చాలా ఇంట్రెస్ట్గా సంఘం ఏం చేస్తుందంటే రాత్రి ప్రార్థన చేస్తుంది. మొదటిది బంధించబడటం తప్పు, బంధించడం తప్పు. సేవకుడు అంత స్వేచ్ఛగా పనిచేస్తాడు, అంత స్వేచ్ఛ అయిన ఆశీర్వాదాలు పొందుతారు అక్కడ వాళ్ళు. అది సంఘమైన లోకమైన పరిచర్య చేసే వాళ్ళు ఎంత ఫ్రీగా పరిచర్య చేస్తారో ఆ పరిచర్య యొక్క ఫలము అక్కడున్న సంఘము, అక్కడ ఉన్నటువంటి గ్రామము. గుర్తుపెట్టండి, ఎక్కడైతే ఫ్రీగా పరిచర్య జరుగుతుందో, ఆంక్షలు లేనటువంటి ఆరాధన జరుగుతుందో అక్కడ ఆశీర్వాదం నా గ్రామం చూస్తారు. దానికి కారణం సంఘమే. అత్యాసక్తితో ప్రార్థన చేస్తే చదవకుండా ఆయన ఉన్న దగ్గర ఏం జరిగింది? పేతురు ఉన్న దగ్గర ప్రభు దూత అక్కడుండే గదిలో వెలుగు ప్రకాశించింది. త్వరగా ఇప్పుడు ఈ దూత త్వరపెట్టింది ఎవరట? అత్యాసక్తితో చేసిన ప్రార్థన. ప్రార్థన
నువ్వు చేసుకునే ప్రార్థన ఏదో అలవాటుగా ఆకతాయిగా చేయకపోతే పోవదులే, ఇది కాకుండా నువ్వు ఇంట్రెస్ట్గా ప్రార్థన చేయవు, కార్యాలు జరగడం కొరకు దేవుడు త్వరపెడతాడు. దూతని త్వరపెట్టాడు. ఎవరి కోసం? పేతురు కోసం. పేతురు కోసం, సంఘం కోసం దేవుడు ఏం చేశాడంటే దూతల్ని త్వరపెట్టాడు. దూత వెళ్ళి త్వరలే బట్టలు వేసుకో, నేను షర్ట్ వేసుకో పదా, ఒక దేవుడి రెండో దేవుడి దాటుకొని మెయిన్ రోడ్లోకి వెళ్ళిపోయి వదిలేశాడు. ఇతను ఏమనుకుంటున్నాట, ఇదంతా కలగాసుకుంటున్నాను అనుకుంటున్నాను. ఈరోజు పెళ్లి చేసి అది కూడా ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో ఆ ప్రార్థన ప్లేస్లో హల్లెలూయా ప్రార్థన జరిగిన దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఎవరు? పేతురు కాదు, దేవదూత. ఎవరిని? పేతురు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. పేతురు వెళ్తుండగా ఎక్కడైతే ప్రార్థన జరుగుతుందో వింటున్నారా, ఆ ఇంటికి వెళ్ళాడు. ఎక్కడ ప్రార్థన జరుగుతుంది? అయ్యమ్మ కాలం బియ్యమ్మ 10 మంది 16 గంటలు ఎంత 10 మంది భక్తులు కూర్చున్నారు. ఒక్కొక్కరు 60 గంటల సేపు కన్నీరు, రోదన, దుఃఖం, వేదన. ఒక పక్క సంఘం స్థిరపడపాడాలి, ఇంకొక పక్క ఏమో అన్యులు రక్షణ పొందాలి, ఇంకొక పక్క పరిచర్య సులువుగా జరగాలి, ఇంకొక పక్క సంఘం అంటే ఏమిటో గ్రామానికి పట్టణానికి అర్థం అవ్వాలి. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ఆయమ్మాయి మరి స్తోత్రాలు చెప్పారు, ఈమె స్తోత్రాలు చెప్పారు, ఆయన స్తోత్రాలు చెప్పారు. అరగంట 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 అయిపోతుంది. తెల్లారిపోయిన సంగతి కూడా వాళ్ళకి తెలియదు. పేతురు వచ్చి తలుపు కొడితే ఇలాంటి పిల్ల వంతలుగా ఎరగెళ్ళంతా తిరుగుతున్నారే, అలాంటి పిల్లలు వెళ్ళి ఆ చెవి అక్కడ పెట్టి స్వరమేమో పేతురు అనుకుంటున్నారు అనుకుని వచ్చి బాగా పెట్టి పేతురు పిలిచారు. డ్యాన్స్ చేస్తాను గోళ ప్రార్థన మధ్యలో పేతురు వచ్చాడు. అందులో అది ప్రార్థన దృష్టి ఉండాలి. అలాంటి బలమైనటువంటి ప్రార్థనాత్మ నాయకులను కలిపి కదిలించగలిగిన ప్రార్థనాత్మ వారిలో ఉంది. గట్టిగా దేవైంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. వారు ఇంకొక విషయాన్ని ఎనదోచుకోలేదు. ఇంకొక విషయం మీద అక్కడ ఉన్నటువంటి సంఘము ఇంకొక విషయం మీద దృష్టి పెట్టట్లేదు. అలాంటి అభిషేకం మన మీదకి వస్తే అంటే 1000 రూపాయలు వ్యాపారం చేయడానికి 1000 రూపాయలు పట్టుకుని వచ్చామంటే చిన్న సంవత్సరం కారణం ఆసక్తి ఫోన్ వచ్చిందని పట్టుకొని బయటకు వెళ్ళక ఉండదు. ఆ సైలెంట్లోనో స్విచ్ ఆఫ్లోనో విమానం మోడ్లోనో హెలికాప్టర్ మోడ్లోనో పెట్టి పడతారు. అక్కడ వారు టార్గెట్ ఏంటంటే సంఘము స్థిరపరచబడాలి, సంఘాలు హింసించబడుతున్నాయి, సేవకులు హింసించబడుతున్నారు, అన్ని జనులు రక్షణ చూడలేక రక్షణ లేకుండానే చచ్చిపోతున్నారు. వారి భారం అది. వారి ఆత్మీయ తండ్రి, వారి ఆత్మీయ నాయకుడు బంధించబడ్డాడు. రేపు మాపు ఆయన కూడా యాకోబు గారి లాగే ఉరి తీయబడతాడు. వారి అత్యాశక్తితో ప్రార్థిస్తున్నారు. ఇది జరగకూడదు. సంఘము స్థిరపరచుకోవాలి, అన్ని జనులు నీ విడుదలగా మార్చుకోవాలి. ప్రభువా, దైవజనులు విడుదల పొందాలి. మాకేం చేస్తారో తెలియదు, యేసు నామములో ఇది జరుగునుగాక అని ప్రార్థన చేస్తున్నారు. మీరు ఆమె చెప్తాను కదా అని ప్రార్థన చేస్తున్నారు. దేవుని స్తోత్రం. మీరు ఆమె చెప్తారు కూడా జరుగుతుంది. ఒక గొప్ప రక్షణ కార్యం. ఇప్పుడు నువ్వు దగ్గర నిలబడిన సవాల్ చెప్తే నేను 2 వెళ్ళిపోతాను. బండి ఎక్కించుకున్నావు అనుకో, ఎవడన్నా దగ్గర వెళ్ళినప్పుడు బండి కానీ ఎక్కించుకున్న సవాల్ స్టార్ట్ చేస్తే నీ సవాల్ నాకు అక్కడ రావా అంటాడా? పూర్తిగా ఇంత ఏమంటా కదా నేను ఎక్కువ అమ్మా ఇటు ఇట్లా అందరూ కనబడుతుంటా. నువ్వు దేవుని నేను ప్రేమిస్తున్నాడు, ఇది మంచి డ్రెస్ నీకు ఇవ్వాలని దేవుడు ప్రేరేపించాడు, యేసు ప్రభువు ఇంకా మంచి ఇస్తాడు, నీకు లేదని కాదు, మంచి పుట్టించుకో,
దేవుని ఆశీర్వదిస్తాడు అని సువార్త పూర్తి చెప్తే మాత్రం ఎంత పని ఇంతది కదా ఎంతదండి 7 కనబడుతుంది ఇక్కడ. ఏం పొట్టు చాలన్నాను జాగ్రత్త పట్టుకెళ్ళు వాళ్ళని పరిస్థితి వాళ్ళని పరిస్థితి గడిగా చెప్పబడి దేవుని ఆనందం అలాంటిది ఒకటి పట్టుకొని నువ్వు సువార్త చెప్పు, మాకు మతం అందా. ఏం చెప్తామంటే దేవుని ప్రేమను పాత పాటలు మా అమ్మ చిన్నపిల్లలు వేసిన పిల్లలు ఎవరో రామ చిన్నపడి లేకుండా కస్తూరి ఇంకా ఈ పాట బాగా చచ్చిపోయి అదే పాడితేనే నిద్ర వచ్చింది. ఇంకెన్ని సినిమా పాటలు పాడిన ఆ తర్వాత దేవుడు నమ్ముకున్న తర్వాత ఇదే పాట అలా దేవుడు ఏర్పడుతుంది. దేవుని ప్రేమ ఇదిగో జన్మల భావంగునందెదియరే కేవలము నమ్ముకొని మొదలకు తెలుస్తుంది. మొత్తం స్వార్థంతా అందులో ఉండదు. యేసుక్రీస్తును పేరన గట్టి వాళ్ళండి రక్షకుడు వెలిసినాడెల లోపల నొక్కెత్తలు వినకూడదు. మళ్ళీ వెనక్కున్న వాళ్ళకి దాసకారి జనులకు అని చెప్పి పాట. దేవునికి స్తోత్రం. నీవు దేవునికి ఇక్కడ ఏం చేసేవాళ్ళంటే 9వ అధ్యాయంలో తబిత తిరిగి బ్రతకడానికి కారణం కూడా దోర్క 9వ అధ్యాయంలో చచ్చిపోయిందని కాయలాబడి జబ్బు చచ్చిపోయింది. పేతురు గారు ఆ సమాధి కార్యక్రమానికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చూపిస్తున్నారంటే బట్టలు చూపిస్తున్నారు. ఇదిగోండి ఇవి మాకు ఇచ్చిందండి జ్ఞాపకార్థంగా. అప్పుడు మీదకి వెళ్ళి ఆమె లేపి తీసుకొని వచ్చాడు శవాన్ని. ఇక్కడ మనం గమనిస్తే ఆ చిన్నదానికి ఇప్పుడు మనం చదువుకున్న వాక్యంలో వారంతా ఆసక్తి పరులుగా ప్రార్థన చేస్తున్నారు. ఇక పేతురు ఎవరో ఒకరు వచ్చారు. నిజంగా పేతురు వచ్చాడు. లోపలికి వచ్చిన తర్వాత శబ్దం చేయకుండా దేవుడు చెప్పిన చేసినవన్నీ లోపల ప్రకటించాడు. కానీ పేతురు ఏమయ్యాడు? సంఘానికి తెలిసి పేతురు ఏమయ్యాడు? దైవజనుడు ఏమయ్యాడో, దైవజనుడు ఎక్కడున్నాడో సంఘానికి తెలుస్తుందా? ఈ రోజే తెలుస్తుంది, రేపు తెలియదు. పాస్టర్ గారి పరిస్థితి ఏంటో. కానీ వారికి తెలుసు సంఘము శాప లేకుండా. వాళ్ళకి తెలియట్లే. ఎవరికి? అది చదవండి. నేను చదువుకున్న మాట 18 వచ్చిన తెల్లవారింది. గుర్తుపెట్టుకున్న మాట పేతురు ఏమాయను. సైనికులలో కలిగిన గలిబిలి అంతా కాదు. వాళ్ళు ఎవరెవరైతే ఆ రోజు ఆ రాత్రి డ్యూటీలో ఉన్నారో వాళ్ళందరికీ మరణ శిక్ష విధించిన తర్వాత ఇద్దరు కూడా అతన్ని పట్టుకోలేదు కాబట్టి తానే ట్రాన్స్ఫర్ పెట్టుకొని పోయాడు. ఏంటో కారణం సంఘం ఎక్కడైతే అత్యాశక్తిగా ప్రార్థన చేస్తారో అక్కడ గలిబిలి స్టార్ట్ అవుతుంది. అది ఆశీర్వాదకరమైనదైతే రక్షణ పొందుతారు. ఆ గలిబిలి ఆశీర్వాదకరమైనది, అక్కడ ప్రజలు రక్షణ పొందారు. దేవుని స్తోత్రం. ఈ ప్రార్థన అన్నిటిని కదిలిస్తుంది. నీ పని మీరు ఎప్పుడైనా పేరు అంటారు కదా మన గ్రామంలో చేతబడి. ఎంతమంది అన్నారు చేతబడి చేశాడు? చేతబడి అంటే ఏంటి? ఒకడు ఆడి కుటుంబం లేదా భార్య పిల్లలు ఆవిడ నాశనం అయిపోవడానికి ఇంకోటం తీసుకుని వచ్చి ఒక మాంత్రిక ప్రయోగాలు ఏవో చేసిన దాన్ని చేతబడి. దేని చేస్తున్నట్టు అంటే డబ్బులు వస్తుందా? ఈ జీవితాలు ₹1 అవ్వాలని ఖర్చు వస్తుందా? కాదు. కానీ వాళ్ళు నాశనం చేయాలి. ఇది ఎవరు చేసుకుంటున్న చేతబడి? ఒక అన్యుడు, దేవుణ్ణి ఎరగని వాడు మరి యొక్క అన్యుడికి ఆడికి అయ్యో ఆడు హిందువుడే, మనం హిందువుడే, మనం హిందువులు అవుతాం అంటే అన్నాడు. చెన్నగిట్ట మైనత్తండా
చెల్లంగా ఎక్కడ మానేస్తుందా శాతపడి అలా ఆగదు, సంఘం మీద ఏముండదు. మరి సంఘమే శాతపడి చేస్తే అన్ని రక్షణ ప్రేస్తుందా. సంఘం శాతపడి ఎందుకు ఆ పిల్లలు చెప్తానే అది ఏమిటి, లోకంలో శాతపడి ప్రాణం తీసేస్తాడు. లోకస్తులు చేసే చేతబడి కుటుంబాన్ని నాశనం చేస్తుంది. సంఘమే శాతబడి చేస్తే అన్నిలంతా రక్షణలో పడతారు. కాబట్టి ఇది చేయదు. ఇక్కడ ఫస్ట్ ప్రార్థన, నెక్స్ట్ ప్రార్థన ఎప్పుడు చేస్తారో నువ్వేం చేయలో దేవుడు చెప్తాడు. నీవు అనుకున్న 10 మంది ఖచ్చితంగా వస్తారు దేవుడి దగ్గరికి. సాయంకాలం అయితే ఎన్ని రకాల పనులకు వెళ్ళారు, అన్ని రకాల పనులు చేసుకొని కొమ్మ దగ్గర మోకాలు వేసి సూత్రం 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 నీటి దగ్గర. అప్పుడు కథ ఎట్లా ఉంటుందంటే సోమవారం టేలర్ గారి దగ్గర ప్రార్థన, అది కంటిన్యూ సోమవారమే. ప్రతి సోమవారం అక్కడ ప్రేరిస్తాను. ఇక అక్కడి నుండి బోయే నీటి దగ్గర, అక్కడి నుండి అభిషేక్ ఇంటి దగ్గర, అక్కడి నుండి ప్రతి వారం కార్యక్రమాలు రోజు కారణం ఏంటి శాతపడి చేస్తున్నారు. మనం చేసేటప్పుడు దేవుడు మాట్లాడుతున్నాం అంతే. దేవుని స్తోత్రం. అన్యుడు చేస్తే కుటుంబం నాశనం అవుతాయి, నువ్వు చేస్తే అదే కుటుంబానికి. చెప్పండి, యాకోబులో మంత్రం లేదు, ఉపదేశమే. దేవునికి స్తోత్రం. మంత్రం లేదు, దేవుడి బిడ్డ దగ్గర మంత్రం ఉండదు. ఏమంటది? ఉపదేశమే, ప్రేమ చూపించటమే, దానికి 500 ఖర్చు పెట్టడమే అవతల కోసం. కారణం రక్షణ కొరకు. పేతురు ఎందుకు వదలలేకపోయారు? పేతురు కొరకు ఎందుకు అంతగా చేశారు? పేతురు కొరకు సంఘము చేసిన శాతబడి ఆ డ్యూటీలు వచ్చారు. ఏమయ్యాడో పేతురు తెలియదు. ఒక అదృశ్య శక్తి దేవదూత పేతుర్ని విడిపించి తీసుకొని వచ్చి ఆ ప్రార్థన దగ్గర పెట్టారు. ఆ డిస్టర్బెన్స్ సామాన్యంగా లేదు, గమనించడం వాక్యండి. సరే, పేతురుని జైలు చేసిన పరిస్థితి తెలిసిన అక్కడ ఒక పండుగ జరుగుతుందండి. ఆ గదిలో ఇంకొక కారణం ఉంది. ఆ కింద వచ్చినానికి వెళ్తే ఈ హేరోదు ఏ ప్రాంతానికి అయితే ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోండో ఆ ప్రాంతంలో గడ్డి గ్రాసపు ఫెస్టివల్, గ్రాసర్ ఫెస్టివల్ అని ఉంటుంది. ఆ ప్రాంతం అంటే గడ్డి పాతకాలపు పండగ. గడ్డి పాతకాలపు, సేరుకోత కాదు, గడ్డి పశువులకు గ్రాసం వస్తుంది. అప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఒక పండగ పెడతారు. అప్పుడు హేరోదు గారికి మైక్ ఇస్తారు, మీరు మాట్లాడండి అని. హేరోదు వాక్యం చెప్పాడు. వాక్యం అంటే ఆయన ఏం ప్రసంగం చేశాడో కానీ ఆ ప్రసంగం ఎలా ఉందో తెలిసినండి. మీరు ఆ కింద వచ్చిన చదివితే జనులు, ఇది దైవ స్వరమే కానీ మానవ స్వరం కాదు. ఆయన ఉపన్యాసము చేయగా ఎన్నో వచ్చినమ్మా 22వ వచనము. ఆ 21 చదవండి. హేరోదు రాజవస్త్రాలు ధరించుకొని న్యాయపీఠం దగ్గర కూర్చొని ఏం చేసినట్టమ్మా? ఆ విలువలందరూ హల్లెలూయా, ఇది దేవుని స్వరమే గాని. సరే, తెలుగు తక్కువలో తెలివైనలో ఎద్దాంలో తెద్దాంలో మనిషి మాటలు పట్టుకొని దైవ స్వరమే అన్నారు అనుకో. ఏ రోజు ఏం చేయాలా? మహిమా మహిమా నా యేసుకి, మహిమా మహిమా నా యేసుకి అన్నం మానేసి అవునరా నేనే దేవుడిని, హేరోదే దేవుడు, నా స్వరము మీరు విన్నారు కదా. ఎలాగొందా అయ్యగారు? మీ స్వరం గాడి స్వరం కానీ దేవుడి స్వరం లాగా ఉంది అయ్యగారు. ఒకలాగే అరిశారు కానీ దేవుడి స్వరం లాగా ఉంది అయ్యగారు.
అని అన్నారంటే వీడి కాళ్ళు తగిలించాడు. ఎవరు? హేరోదు. అక్కడ రాయిపెట్టిన మాట అదండి పాయింట్. దేవుణ్ణి మహిమ పరచనందున ప్రభుదూత నాశనం ఎప్పుడైనా మొత్తారా మొట్టికాయ పిడికిలు బిగించి పట్టలేటవాడిని మొట్టారట. ప్రభువుల వారు ముడితే ఏం పడ్డాయి? అయిపోయాడు. పాయింట్ ఏంటంటే నువ్వు దేవుని బిడ్డవు కనుక నీకు దేవుని ప్రేమతో జాగ్రత్తగా వెళ్ళండి. ముగింపులోకి వెళ్తాము. నీ వలన దేవుడు బలహీనులకి ఏదో ఒక రకమైనటువంటి మేలు చేస్తాడు సంఘం ద్వారా. అది రానున్న రోజుల్లో మెడికల్ క్యాంపే కావచ్చు, వస్త్రాలు ఇవ్వడమే కావచ్చు, లేకపోతే మంచినీళ్ళు ఏర్పాటు చేయడమే కావచ్చు, లేకపోతే భోజనాలు ఏర్పాటు చేయడమే కావచ్చు, ముసలి మొడగోళ్ళు తీసుకొని వచ్చి ఏదో ఒక మీ ద్వారా మన పిల్లల చదువుల కొరకు పేద పిల్లల పుస్తకాలే కావచ్చు, ఇలాంటివి ఏమన్నీ ద్వారా జరుగుతాయి సంఘం ద్వారా జరుగుతాయి. నువ్వు చేసిన మేము బట్టి పిల్లలు చదవగలుగుతున్నారు అనే సాక్ష్యం వస్తుంది. నీవిచ్చిన వస్త్రం వేసుకొని నువ్వు తిరుగుతున్నామనే టాక్ వస్తుంది. నువ్వు ఒక ముద్ద అన్నం పెట్టబట్టి ఈరోజు బ్రతుకుతున్నామని మాట వస్తుంది. అప్పుడు సంఘం నువ్వేం చేయాలి? స్తోత్రం అమ్మా, మేమంతా మరేటనుకుంటాను వాళ్ళు, మేమంతా మరేటనుకుంటాను వాళ్ళు. అదేనా? ఈరోజు అదే చేసేదారు. ఇవాళ చెయ్యవు అయ్యగారు ఇలా అంటున్నారండి మన ఊళ్ళో. అని అలాగే కాదండి, దాన్ని బట్టి దేవుని సన్నిధిలో వస్తారు. ఏం చూపించావు? చెప్పాలి గట్టిగా. నువ్వేం చూపించావు? అట్లా ఓ చూపించావా? అది కాదు. నువ్వేం చూపించావు? ప్రేమ చూపించావు. దాన్ని చూసి వాళ్ళు ఎవరి దగ్గరికి వస్తారంటే చర్చి దగ్గరికి వస్తారు, దేవుని దగ్గరికి వస్తారు. అప్పుడు వారిని బట్టి నువ్వు ఏం చేయాలి? దేవునికి మహిమ చెల్లించాలి. వారిని బట్టి నువ్వు దేవునికి స్తోత్రం. నేను 1000 రూపాయలు ఖర్చు పెట్టినా సంతోషం కనబడుతుంది, సాటిస్ఫాక్షన్ కనబడుతుంది, సంతృప్తిగా ఒక నలుగురికి ఏదో పెట్టామన్న ఫీలింగ్ కనబడుతుంది, వారు దేవుని దగ్గరికి వచ్చారన్న ఫీలింగ్ కనబడుతుంది. అది కనబడుతుంది. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? దేవుణ్ణి మహిమపరచాలి. ఇప్పుడు నువ్వు ఎలా ఉండొచ్చు, రేపు ఎలా ఉండవు. ఉన్నత స్థానానికి దేవుడిని ఉంచు. దేవుడు నిన్ను ఎప్పుడు పై స్థాయిగా ఉంచుతాను అన్నాడు, కానీ కింద స్థాయిగా నేను ఉంచదు. దేవుడు నీ మీద చూపించిన ప్రేమను బట్టి నువ్వు ఎలా ఉన్నావు, నీవు చూపించే ప్రేమను బట్టి నువ్వు ఇంకెలా ఉంటావో ఆలోచించుకో. ఎవరో నీ మీద ప్రేమ చూపించారు దేవుడిని, లేకపోతే నువ్వు ఎలా ఎందుకుంటావు? కాబట్టి ఆ ప్రేమను చూసి నీవు ఏమంటే పేతురు దేవుడికి ఎంత రుణపడి ఉండాలి? ఎంత ప్రార్థన చేసినా దేవదూత దిగి వచ్చిందిగా. దేవదూత దిగి వచ్చాడు, పేతురుని విడుదల ఇచ్చాడు, తీసుకొని వెళ్ళి ప్రార్థన అవుతున్నటువంటి ఊరిలో ఈదిలోనే నిలబెట్టాడు. సంఘానికి సేవకుని చూస్తారు, ఎంత అయ్యగా కనిపించారు. దర్శనం మీరే వచ్చారు. ఏసిన తాళాలు వేసినట్టే ఉన్నాయి, కాపలాగానే ఉన్నారు. జరిగిన కథ ఏంటంటే పేతురు లేడు. నిన్ను బంధించబడతాడు. నువ్వు కనపరిస్తే దేవుడిని, ఆయన్ని కనపరుస్తాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. కాబట్టి నువ్వు చదువుకున్న గలిబిలికి కారణం ఏంటి అంటే సంఘం ప్రార్థన. సంఘానికి ప్రార్థన, సంఘం యొక్క ప్రార్థన. ఏం గలిబిలి వస్తుంది? ఒక ఉజ్జీవం. రక్షించబడతారు, బంధించారు కాబట్టి బంధించిన వాళ్ళు ఏమయ్యారండి? బంధించబడిన వాళ్ళు విడుదల పొందాడు, బంధించబడినాడు విడుదల పొందాడు, బంధించినాడు శిక్షించబడ్డాడు. ప్రైజ్ ది లార్డ్. బంధించడం ఆగ్రహించినాడు ట్రాన్స్ఫర్ అయిపోయాడు. నువ్వు దేవుని మహిమపరచు, దేవుని నిన్ను కనపరుస్తాడు. ఆయన నిన్ను కనపరుస్తున్నాడంటే నీవు చేసిన ఈ ఉపకారాన్ని బట్టి నేను ఉన్నామమ్మా అని పొరపాటు ఎవరైనా నిన్ను కనపరిస్తే
నువ్వు చేయాల్సింది దేవునికి మహిమ. గొప్ప అయిపోకూడదు. నా వల్ల ఇది జరిగిందని ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. ఎందుకంటే దేవుని వాక్యం ఉంది, నువ్వు పైవాడిగానే ఉంటావు కానీ క్రిందవానిగా ఉండవు, నువ్వు ఇచ్చేవాడిగా ఉంటావు కానీ తీసుకునేవాడిగా ఉండవు. ఎందుకంటే దేవుడు నీకు ఇస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఈ అధ్యాయంలో దేవుడు మనకు నేర్పుతున్నటువంటి వచనం ఏంటంటే, ఎక్కడైతే ప్రార్థన జీవితం ఉంటుందో, ఎక్కడైతే సంఘము ఆసక్తిగా దైవభక్తి కలిగి ప్రార్థిస్తూ ఉంటారో అక్కడ బంధించబడుతున్నటువంటి వాళ్ళు విడుదల పొందుతారు. దూతలను దేవుడు పంపించి బంద్యకాలంలో ఉన్న అన్యజనులు రక్షణలోకి వస్తారు. సేవకుల విశ్వాసులు బంధింపబడితే ఆ తర్వాత వచనంలో రాయబడుతుంది, అప్పుడు వాక్యము ప్రబలి ఎన్నో వచనం అది, నీ ద్వారా దేవుని వాక్యము ప్రబలుతుంది. చెప్తున్నాం కదా. ఇప్పుడైతే కుటుంబ ప్రాంతానికి 1000 రూపాయలు 800 సేవకులకి ఇచ్చే కానుకతో మొత్తం కలిపితే 1500 నువ్వు ఒక్క వ్యక్తిలో పెట్టుకోవాలి. నీ వీధిలో ఒక 10 మంది నీ దగ్గర రక్షణ పొందితే, నీ ఇంటి దగ్గర కూటమి పెడితే ఆ 10 మందే సర్దుకుంటారు. మనిషి ఒక చొప్పున ఒక్కెంత పెసలు బరువు నీ మీద పడదు. ఇప్పుడు నీ ఒక్క వ్యక్తిలో భారం పడుతున్నావు. అదే కుటుంబ ప్రార్థనకి నీవు 10 మందిని రక్షించుకుంటే ప్రార్థన పెడతాను అనేసరికి టోటల్గా ఆరే తెచ్చుకుంటారు. ఇంటి చెప్పి మరి గ్రామ నిధులు అవి ఇవి మొత్తం ఆరే చూసుకుంటున్నావు. కాకపోతే ఒక స్టెప్ ముందుకే లేకపోతున్నావు అంతే. నువ్వు నీ అడుగులు వెనక్కి పడుతున్నాయి, అన్ని అడుగులు కూడా వెనక్కి వెళ్తావు. నువ్వు దేవుడి కోసం ఒక అడుగు ముందుకెళ్ళు, దేవుడు నీ కోసం దోతనే కల్పిస్తాడు. దేవునికి స్తోత్రం. ఆ వాక్యం ఏం చెప్తానంటే 34వ కీర్తన 7వ వచనం ప్రకారం, యందు భయభక్తులు గలవారి చుట్టూ యెహోవా దూత కావల ఉండి వారిని రక్షించాలి. ప్రార్థన చేసుకుంటాను. ప్రియులారా, నువ్వు ప్రార్థన చేస్తే చాలు, దేవుడు కార్యాలు నిర్వహిస్తాడు. వాక్యము విస్తారమవుతుంది, అన్యులకు గలిబిలే వారికి రక్షణ కలుగుతుంది. శిక్షించబడిన వారు, బంధించబడిన వారు దేవుడు నీ ద్వారా విడుదల చేస్తారు. అందుకే దూతలు నీ కొరకు దేవుడు పంపాలనుకుంటున్నాడు. నీకు విడుదల ఇవ్వడానికి, నీకు స్వస్థతను ఇవ్వడానికి, నీకు ఆరోగ్యం ఇవ్వడానికి, నీకు సమృద్ధిని ఇవ్వడానికి దేవుడు కార్యాలు చేయాలనుకుంటున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు ప్రార్థన చేసుకుందాము అన్నప్పుడు ఏం చేయాలి? చక్కగా